ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష నవమి సోమవారం. నవమి మధ్యాహ్నం 2:45 వరకు, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11:25 వరకు, వర్జం రాత్రి 7:31 నుండి 9:07 వరకు రాత్రి వర్జం. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:32 నుండి 1:24 వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తాలు. మళ్ళీ మధ్యాహ్నం 2:58 నుండి 3:48 వరకు మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలే ఉన్నాయి. సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 6:08. అమృత గడియలు తెల్లవారుజామున 5:03 నుండి ఉదయం 6:34 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:05 నుండి 10 వరకు కూడా ఉదయ శుభకాలం. సాయంకాలం 4 నుండి 5 వరకు సాయంకాల శుభ సమయం. వజ్రయోగం ఈరోజు ఉదయం 11:50. తైతుల కరణం మధ్యాహ్నం 3:08 వరకు. గరంజి రాత్రి 2:45. నవమి సోమవారం కాబట్టి మధ్యాహ్నం వరకు అంత అనుకూలంగా లేదు. మధ్యాహ్నం 2:30 దాటిన తర్వాత 3 గంటల నుండి కూడా అనుకూలంగా ఉంటుంది. దశమి వస్తుంది కాబట్టి అంతవరకు సాధారణంగానే ఉంటుంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. ఈరోజు భగవద్గీతలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగ నామాధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ పరిత్యాగం ప్రాహుత్యాగం విచక్షణం. అర్జున, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగ ప్రాహుత్యాగ విచక్షణ అనే విషయాలు చెప్పారు. కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొంతమంది పండితులు అనుకుంటారు. కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రం సర్వకర్మ ఫలత్యాగమును త్యజించడమే త్యాగమని పేర్కొంటారు. సన్యాసం అంటే ఏమిటి అసలు? కొంతమంది పండితులు ఏం చెప్తారు, కామ్యకర్మలే త్యాగం చేయడమే, అంటే కోరికలు లేకుండా ఉండడమే సన్యాసం అని కొంతమంది అనుకుంటారు. కానీ కొంతమంది పండితులు సర్వకర్మ ఫలత్యాగా, సర్వకర్మలో కూడా ఫలత్యాగం చేయడమే సన్యాసం అని కొంతమంది అంటారు. ఇందులో ఏది సత్యము ఏది నిజము అనే విషయాలన్నీ నీకు నేను తెలియజేస్తానని చెప్పి అర్జునుడికి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారనే విషయాలు రేపు తెలియజేద్దాం. ఈరోజు స్వస్తి.